ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఆగస్టు 11 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 81, 82 మరియు 83 కీర్తనలు, సాయంత్రం రోమాపత్రిక 11వ అధ్యాయము 19 నుండి 36 వరకు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క కృప మీకు తోడైయుండునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఈ దినములలో పరిస్థితులు ఎలా ఉంటున్నాయి? సాఫీగా మీ జీవితం ముందుకు సాగి వెళ్తుందా? కొంచెం కష్టంగానే ఉన్నాయి కదూ. అయితే మీరు ఏమాత్రమును భయపడని అవసరం లేదు. ఎందుకనంటే మన ప్రభు అత్యంత శక్తి కలిగినటువంటి వాడు కనుక ఆయన మీతో ఉన్నప్పుడు, ఆయన మిమ్మల్ని నడిపిస్తున్నప్పుడు, ఆయన ఆలోచన మీకు తెలియచేస్తున్నప్పుడు, ఆయన నడిపింపును మీరు పొందుకుంటున్నప్పుడు ఏమాత్రమును కూడా మీరు ఓటమి పాలవరు. అపజయం మీ దరిని చేరనే చేరదు. మీరు గెలిచి విజయం పొంది సిలువలో సమాప్తమైనదని విజయ డంక మోగించిన వాని పిల్లలు. కాబట్టి మీరు ఎంతమాత్రమును దేని గూర్చి అయినను మీరు భయపడక ధైర్యముతో నిబ్బరం కలిగి దేవుని వాగ్దానాలు పట్టుకొని మీ యొక్క విశ్వాస యాత్రను కొనసాగిస్తూ ఉండండి. మీ ప్రయాణంలో కొన్నిసార్లు ఆటుపోట్లు ఎదురు కావచ్చు, సొమ్మసిల్లిపోవచ్చు. పక్షిరాజు వలె రెక్కలు చాపి మన మీద అల్లాడే ఆ ప్రభు తప్పకుండా మిమ్మల్ని ఆయన ఆదుకుంటాడు. ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు ఇచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 16, 17 వచనాలు. అప్పుడు పౌలు నిలవబడి చేసైగ చేసి ఇట్లా నేను, ఇశ్రాయేలీలారా, దేవునికి భయపడువారులారా, వినుడి. ఇశ్రాయేలును ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడి నుండి తీసుకుని వచ్చెను. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారు మొదటి సువార్త ప్రయాణంలో ఆయన అంతియోకయ నుండి బయలుదేరి సెలూకయ వరకు వచ్చి అక్కడ ఓడ ఎక్కి కుప్రా వెళ్ళాడు. ఆ కుప్రాలో సలమి, పాఫు అనే ప్రాంతాల్లో సంచరించాడు. అక్కడ పరిచర్య జరిగింది. ఒక వ్యక్తి పట్టబడ్డాడు. అతని పేరు సెర్గి పౌలు. అతడు పౌలు గారి ద్వారా జరిగిన సూచక్రియను చూచి ఆశ్చర్యపోయాడు. అక్కడి నుండి వారు పంపూలియాలో ఉన్న పెర్గెకు వచ్చారు. ఆ పెర్గే నుండి బయలుదేరి పిసిదియాలో ఉన్న అంతియోకయ వరకు వచ్చారు. ఆ అంతియోకయ సమాజ మందిరములో పౌలు గారు ప్రవేశించి, తనతో పాటు బర్నబా గారు కూడా ఉన్నారు. ఆ సమాజ మందిరపు అధికారులు పౌలుకి వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చారు. అప్పుడు పౌలు లేచి నిలబడి ఈ మాటలు ప్రకటిస్తున్నాడు. ఇశ్రాయేలీలారా, దేవునికి భయపడువారులారా అంటూ తన యొక్క ప్రసంగాన్ని ప్రారంభించాడు. అలా చెబుతూ, మన పితరులను దేవుడు ఎన్నుకున్నాడు. ఐగుప్తు దేశంలో వారు విస్తరించారు. వారిని తన భుజ బలము చేత ఇక్కడికి ఆయన తీసుకుని వచ్చాడు. ఇలా ప్రసంగాన్ని ప్రారంభించినటువంటి పౌలు గారు
ఇశ్రాయేలీల చరిత్రని మొదట వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మీతో ఒక మాట చెప్తున్నారు. తన భుజ బలము చేత వారిని ఐగుప్తు నుండి ఆయన తోడుకొని వచ్చి ఇక్కడ వారిని నాటాడట. దేవుని బిడ్డలారా, తన భుజ బలము చేత అంటే కొన్ని తర్జుమాలలో తన హస్త బలము చేత అని వ్రాయబడి ఉంది. అవును, ఇశ్రాయేలు ప్రజల్ని కఠినమైన రెండంతల ఇనుప కొలిమి గల ఐగుప్తు దేశములో నుండి తన బాహుబలము చేత నడిపించినటువంటి దేవుడు మనుషుల దృష్టికి ఆ కార్యం అసంభవం, అసాధ్యం అయినప్పటికీ దేవుడు తన భుజ బలము చేత వారిని అక్కడ నుండి తీసుకుని వచ్చి ఇక్కడ ప్రవేశపెట్టాడు. ఒకసారి ఆ మాటను మీరు గ్రహించగలిగినట్టయితే కఠినుడైనటువంటి ఆ ఫరో యొక్క కబంధ హస్తాల నుండి వారిని విడిపించడానికి, ఆ దేశంలో ఉన్న అధికారుల హస్త బలం నుండి వారిని యువతలకు తోడుకొని రావడానికి ఆయన ఎన్నో ఎన్నో అద్భుతాలు చేశాడు. ఐగుప్తీయులని బహుశ్రమల పాలు చేశాడు. తన భుజ బలము చేత తన ప్రజల్ని తోడుకొని వచ్చాడు. ఆ భుజ బలమే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది. ఆ భుజ బలమే ఎరుకో ప్రాకారాల్ని నేలమట్టం చేసింది. ఆ భుజ బలమే యోర్దాను నదిని ఎండజేసింది. ఆ భుజ బలమే సీహోను రాజుని, ఓగు రాజుని పడగొట్టింది. 7 జాతుల కనానీలను హతమార్చింది ఆయన భుజబలమే. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని భుజబలం నీకు ఎదురైన ఎర్ర సముద్రాన్ని పాయలు చేయబోతుంది. దేవుని యొక్క భుజబలం నీకు అడ్డముగా నిలుచున్న ఎరుకో ప్రాకారాల్ని, నేలను పడగొట్టబోతుంది. దేవుని భుజబలం, ప్రియ దేవుని బిడ్డలారా, నీ శత్రు సైన్యాన్ని తరిమి వేయబోతుంది. దేవుని భుజబలం నిన్ను నిలబెట్టబోతుంది. దేనికి నీ భయం? దేనికి నీ చింత? దేనికి నీ ఆవేదన? దేనికి చివురుటాకులాగా గడగడ వణికిపోతున్నావు? దేవుని భుజబలాన్ని దేవుని బిడ్డ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ దినమున దేవుని భుజబలం నీకొక అద్భుతాన్ని చెయ్యడానికి ఇష్టపడుతుంది. నీకొక మార్గమును సరళము చేయడానికి దేవుని భుజబలం ఇష్టపడుతుంది. ఇదిగో నిన్ను కట్టి నిలబెట్టి స్థిరపరచడానికి దేవుని భుజబలం సిద్ధముగా ఉంది నీ కోసం. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డ, ఆ భుజ బలము వైపు ఒక్కసారి కళ్ళెత్తు. ఆయన హస్త బలం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించు. నీవు తప్పకుండా మేలు పొందుకొని నీ జీవితంలో గొప్ప విజయాన్ని సాధిస్తావు. అన్ని వేళలలో, అన్ని పరిస్థితులలో, అన్ని స్థలాలలో దేవుని హస్తబలం లేదా దేవుని భుజబలం నీకు తోడై ఉన్నదన్న సంగతిని నీవు మర్చిపోవద్దు. ఈరోజే ఆయన హస్తబలం నీకోసం దిగి రాబోతుంది. ప్రభు కృప ఆ విధంగా విజయపు మార్గంలో నడిపించి నిన్ను సంతోషింప చేయబోతున్నది. దేవుని హస్తం మీకు తోడై ఉండునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ హస్త బలం మాకు తోడుగా ఉంచినందుకే వందనాలు. మా యాత్రలో, మా ప్రయాణంలో మాకు ఎదురైన ప్రతి ఇబ్బంది, ప్రతి శత్రు సైన్యం, ప్రతి ఆటంకం, ప్రతి అభ్యంతరం మీ హస్తబలము చేత ప్రభువా ఆవలకి, అగాధములోకి మీరు నెట్టివేయండి. ప్రభువా దాన్ని త్రోసివేయండి. మా మార్గాన్ని సరళము చేయండి. నీ కృప చొప్పున మమ్మల్ని ధైర్యపరిచి నడిపించండి. శాంతి సమాధానములతో మా హృదయములను,
నింపండి నాయన. ఘనత, మహిమ, ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.